కేసీఆర్ మల్లన్న సార్ కట్టపోతే, కాళేశ్వరం కట్టపోతే, రంగనాథ సార్ కట్టపోతే మూసిన నీళ్ళట్ట పోతారా? 3 ఫీట్ల మొగోడు అని మేము అంటున్నాం. 3 ఫీట్ల మొగోడు రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడు. మళ్ళీ పాలమూరు పూర్తి చేస్తే ఎవరి పేరు వస్తుంది? కేసీఆర్కి వస్తుంది. కాళేశ్వరం నీళ్ళు వస్తే ఎవరికి పేరు వస్తుంది? కేసీఆర్కి వస్తుంది. అందుకే దాన్ని కుట్ర చేసి కూడా కొట్టిండు, ఈ పాలమూరులో పక్క పెట్టిండు. మీ అలా తిరుపతి కాదన్న, పిల్లలు పుట్టిన దాకా ఇవ్వట్లేదు. మేమంటున్నాం అంటే పెళ్ళైనా మండపంలో ఇచ్చేది, కాకపోతేనేమో 10 రోజులకి ఇచ్చేది. ఇవాళ మండపం పోయింది, పెళ్ళిళ్ళు అయిపోయినా, పిల్లలు పుట్టినా కూడా ఇవ్వట్లేదు. పండించిన పంటకి యూరియా దొరక్క అప్పుల పాలై ఆత్మహత్య చేసుకుంటే 5 లక్షలను వస్తాయని ఆత్మహత్య చేసుకుంటే అయ్యి రాక మీరే అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అని మాది టీఆర్ఎస్ అని మీరే చెప్తారు. కాబట్టి తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ అయినా బీఆర్ఎస్ అయినా ఓన్లీ ఫర్ కేసీఆర్. తెలంగాణ తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇంటి పార్టీ, తెలంగాణ మీద ఏకైక పేటెంట్ హక్కులు ఉన్న పార్టీ మాది. తెలంగాణ భౌగోళిక స్వరూపాన్ని సృష్టించిన పార్టీ, 10 జిల్లాలు 33 జిల్లాలు చేసిన పార్టీ, ఇలా తెలంగాణ 33 మెడికల్ కాలేజీలు పెట్టిన పార్టీ మా పార్టీ. ప్రజల కోసం పరిపాలించిన పార్టీ కేసీఆర్ పార్టీ. అది తెలంగాణ పార్టీ, తెలంగాణ ఇంటి పార్టీ. అది టీఆర్ఎస్, బీఆర్ఎస్, కేసీఆర్ అన్నీ ఒకటే. మీరేం అపోహపడబాకురి. ప్రజల మధ్యలో, ప్రజల గుండెల్లో, మీలాంటి పత్రికా విలేకరుల గుండెల్లో కూడా టీఆర్ఎస్ ఉంటుంది, బీఆర్ఎస్ ఉంటుంది, కేసీఆర్ ఉంటుంది. మరి ఇంకా బీఆర్ఎస్ రానున్న రోజుల్లో ఎలాంటి సంక్షేమ పథకాలు? ఈ 30 నెలల కాలంలో నేను ఒక రైతు బిడ్డగా, వ్యవసాయం చేసే బిడ్డగా, మా రైతుల పక్షాన కొట్లాడుతున్న బిడ్డగా చెప్తున్నా. ఈ 30 నెలల కాలంలో 910 మంది రైతుల ఆత్మహత్య కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏవన్ పట్టపగలు మిట్ట మధ్య దొరికిన దొంగ ఏం చేస్తాడు? దోసుకు తింటాడు. ఇక తెలంగాణ దోసుకు తింటున్న ఈ రాక్షస పాలన పోవడానికి మాకున్న ఈ 2 ఏళ్ల కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ తెలంగాణకి రావాల్సింది కేసీఆర్ గారు. ఆయన పరిపాలనలోనే ఈ తెలంగాణ శ్రీరామ రక్షకు ఉంటుంది. ఎందుకంటే రాననుకున్న తెలంగాణ తెచ్చిన వ్యక్తి ఫ్లోరైడే పోదనుకున్న దాన్ని మిషన్ పైన పెట్టి మా మునుగోడు ప్రాంతాల్లో కాళ్ళు కర్రలు పోయి నడవలేని పరిస్థితిలో అలవాల వెంకటస్వామి అనే ఆయన తీసిపోయి వాజ్పేయి ముందర పడుకోబెట్టారు బల్లా మీద. కానీ ఎవరు ఏం చేయలేకపోయారు. కానీ కేసీఆర్ మాత్రమే చేసిండు. మునుగోడు అనే గోడను గోసం తీర్చింది, ఫ్లోరైడ్ బాధను తీర్చింది, ప్రజల్ని బయట వేసింది కేసీఆర్ మాత్రమే. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి మా కడుపులు నింపింది కేసీఆర్ మాత్రమే. ఇవాళ రైతు బంధు ఇచ్చింది కేసీఆర్ మాత్రమే. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అత్యధిక ప్యాడీ బండానికి కారణం కేసీఆర్ మాత్రమే. అందుకే అలాంటి బంగారు లాంటి వ్యక్తిని పోగొట్టుకొని ఈ బద్మాషం తెచ్చుకొని ఈ రాష్ట్రం ఆగమైపోతుంటే తట్టుకోలేక మా లాంటి వ్యక్తులు గొంతెత్తి మాట్లాడాల్సి వస్తుంది. మాకేం బాధ? మేము తమాషా వ్యవసాయం చేసుకున్నాం, మా ఇళ్ళ మీద పడి కొడుతుంది, 9 కేసులు పెడుతుంది, జైలు పంపిస్తుంది. మీరు చెప్పిన విద్య కదా, మీరు కొట్టకపోతే మేము వచ్చేటోళ్ళమా? నాలాంటి వ్యక్తి ప్రతి మీటింగ్ పోయి ఒంటి మీద రంగేసుకొని నిల్చునేటోనే. నన్ను కొడితేనే ఇప్పుడు మాకు ఒకటే ముఖ్యం చెప్తున్నా. రాష్ట్రంలో కేసీఆర్ అనే నిదానాన్ని ఇల్లు గల్లీ తీసుకో బాధ్యత ఎత్తుకుంటాం. ఆల్రెడీ తెలుసు, జనానికి అర్థమైపోయింది. ఇలా ఇల్లు కట్టి చూడు, పెళ్లి చూసాడు, పెళ్ళికి తులం బంగారం అయిపోతుంది. ఇల్లు కడదామంటే ఉన్న ఇల్లు కూడా కొడుతుంది. ఇలా ఉమ్మడి నల్గొండ జిల్లా, వరంగల్ జిల్లా, పాలమూరు నుంచి వచ్చిన రూపాయి కూడబెట్టుకొని ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకుంటే ఒకవేళ దొంగదో లంగదో అనుకో, నువ్వే నీ భాషలోనే మరి 50 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కున్నాడు, ఇంకో 50 లక్షలు ఫైన్ జీవితాంతం కడతాడు నీకు. అది కాకుండా కూలి కొడుతుంది. ఏం లేకపోతే గురుకుల పరిషకి అయిపోయినావు. ఏం లేదు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అదే పని చేస్తుండు. మామూలుగా పండించే పొలాలనేమో ఎండబెడుతుంది. పాలమూరు బిడ్డలు నిప్పి కనుకలే పేరుదని మాట్లాడుతుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 6 జిల్లాలు 12,60,000 ఎకరాల ఆయకట్టు, తాగు సాగునీరు 1272 గ్రామాలకి తాగు సాగునీరు ఇచ్చే ప్రాజెక్టు. దాన్ని కేసీఆర్ 90% పూర్తి చేశారు. నార్లాపూర్లో పంపులాన్ చేశారు. ఏదో రిజర్వాయర్ అయిపోయింది. నార్లాపూర్ నుంచి ఎదురు రావడానికి ప్రభుత్వం అది పోయింది. 3 కిలోమీటర్ గ్రావిటీ కెనాల్ తీయలేకపోయినా 3 ఫీట్ల మొగోడు రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నాడు. మళ్ళీ పాలమూరు పూర్తి చేస్తే ఎవరి పేరు వస్తుంది? కేసీఆర్కి వస్తుంది. కాళేశ్వరం నీళ్ళు వస్తే ఎవరికి పేరు వస్తుంది? కేసీఆర్కి వస్తుంది. అందుకే దాన్ని కుట్ర చేసి కూడా కొట్టిండు, ఈ పాలమూరులో పక్క పెట్టిండు. ఒకటి మాత్రం చెప్తున్నా, నువ్వు ఎన్ని చేసినా తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉంటాడు. ప్రతి వ్యక్తి గుండెలో ఉంటాడు. తెలంగాణ తెచ్చిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆయనకి హక్కు ఉంటుంది, ఆయన బాధ్యత ఉంటుంది. మీకు బాధ్యత ఎక్కడిది? నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఉన్నావా? తెలంగాణ కోసం కొట్లాడినావా? ఏదో అరాస్పాట పాడితే ఎవరికి ఇప్పుడు చిట్టి కాడ ఊళ్ళలో చిట్టీలు కాడ ఉంటాయి. ఒకడు 5,000 అనగా ఇంకొక 5,000. ఎవడు ఎక్కువ పాడితే వాడికి వచ్చినట్టు జనం వాడు ఎక్కువ ఇస్తాడు అనుకోరు. ఎక్కువగా అసలే కదా. మీ అలా తిరుపతి కాదన్న, పిల్లలు పుట్టిన దాకా ఇవ్వట్లేదు. మేమంటున్నాం అంటే పెళ్ళైనా మండపంలో ఇచ్చేది, కాకపోతేనేమో 10 రోజులకి ఇచ్చేది. ఇలా మండపం పోయింది, పెళ్ళిళ్ళు అయిపోయినా, పిల్లలు పుట్టినా కూడా ఇవ్వట్లేదు. ఇలా రైతు బీమా ఉంది. లాస్ట్కి ఇలా తెలంగాణ రైతుల పరిస్థితి ఎట్టుందంటే రైతు బంధు రాక, కాలువ నీళ్లు రాక, కరెంటు రాక, పండించిన పంటకి యూరియా దొరక్క అప్పుల పాలై ఆత్మహత్య చేసుకుంటే 5 లక్షలను వస్తాయని ఆత్మహత్య చేసుకుంటే అయ్యి రాక ఇంకా ఏం చేయాలా?
ఆయన మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ సమాజం మీద కాంగ్రెస్ జెండా కడతాం, నీ గోరి కట్టకపోతే నయమే. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా చావు కోరుకోదు. కేసీఆర్ అని పదే సార్లు రంగనాథ్ సార్ కాడ ఉరి తీయాలా, మల్లన్న సార్ అరే మేమంటున్నాంటే కేసీఆర్ మల్లన్న సార్ కట్టకపోతే, కాళేశ్వరం కట్టకపోతే, రంగనాథ్ సార్ కట్టకపోతే మూసిన నీళ్ళెట్ట పోతారా ముడిపిట్ల మొగడని మేము అంటున్నాం. ఆయన కాదు ఉరి తీయాల్సింది. ఇట్లా మాట్లాడి నిన్ను ఉరి తీస్తారు. ప్రజాక్షేత్రంలో ఓట్లతో నిన్ను ఉరి తీస్తారు వచ్చేసారి. నేనేమంటున్నానంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి సోకు ఎక్కువ. ఆ బట్టలే అవతారం ఇట్లేస్తాడు. మనవాడి కోసం 200 కోట్లు పెట్టి ఫుట్బాల్ ఆడిండు. ఎవడు మెస్సీ అని అడుగుతారు. ముఖ్యమంత్రి పేరు చెప్పట్లే. ఎవరు చెప్తారా ముఖ్యమంత్రి పేరు? ఎవరైనా గుర్తుపడుతురా? నిన్న కూడా ఒకటి పెట్టిరు టీఆప్ సంబంధించింది. ఒక మా ఇన్నోవేషన్ జరిగితే మాయంలో ఓపెన్ అయిన కంపెనీ ఎస్టాబ్లిష్ అయ్యి వాడు శాటిలైట్ పంపిస్తుంటే ఆడిపోతే శ్రీధరబాబు ముఖ్యమంత్రి గారు అంటారు. ఈయన ముఖ్యమంత్రి ఎవరు గుర్తుపడతారు? ముఖ్యమంత్రిని గుర్తుపట్టట్లే, హోంమంత్రిని గుర్తుపట్టట్లే, విద్యాశాఖ మంత్రిని గుర్తుపట్టట్లే, ఎవరు గుర్తుపడుతుండు? అందుకే రాక్షస ఆనందం కోసం పదే కేసీఆర్ గారిని తిట్టాలి. నువ్వు నిన్న కేసీఆర్ గారి మీటింగ్ అసలు నేను ఏమంటున్నానంటే కేసీఆర్ లెక్క ఆలోచించాలనే ఆలోచన కూడా నీకు రావట్లే. కేసీఆర్ తెలంగాణ ప్రజల కోసం ఏదో చేసిండు. రైతు బంధు ఇచ్చిండు, కాలం నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, ఆడపిల్లలు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ఇవాళ గురుకుల 1003 గురుకుల పాఠశాలలు పెట్టిండు.